ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ఇమ్మానుయేలు జననం ఇహమంత సంతోషమే. ఇమ్మానుయేలు జననం పరమంత సంతోషమే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. రక్షకుడు జనించగా నక్షత్రముదయించేగా. రక్షకుడు జనించగా నక్షత్రముదయించేగా. ప్రభు యేసు పుట్టాడని పయనించి ప్రకటించగా. ప్రభు యేసు పుట్టాడని పయనించి ప్రకటించేగా. జ్ఞానులను నడిపించేగా. జ్ఞానులను నడిపించేగా. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రభు యేసుని కాంచగా కాపరులు ప్రకటించేగా. ప్రభు యేసుని కాంచగా కాపరులు ప్రకటించేగా. దూతలు స్తోత్రించేగా. జ్ఞానులు పూజించేగా. దూతలు స్తోత్రించెగా. జ్ఞానులు పూజించెగా. కానుకలర్పించేగా. కానుకలర్పించెగా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన
ప్రముఖుని ప్రవేశము జరగాలి ప్రతి హృదయములో. ప్రముఖుని ప్రవేశము జరగాలి ప్రతి హృదయములో. ప్రభు యేసు పరిపాలన సాగాలి ప్రజలందరిలో. ప్రభు యేసు పరిపాలన సాగాలి ప్రజలందరిలో. కలుగును దీవెనలెన్నో, కలుగును దీవెనలెన్నో. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ఇమ్మానుయేలు జననం ఇహమంత సంతోషమే. ఇమ్మానుయేలు జననం పరమంత సంతోషమే. జగమంత సంతోషమే పరమంత సంతోషమే. జగమంత సంతోషమే పరమంత సంతోషమే. జగమంత సంతోషమే పరమంత సంతోషమే. ఈ జగమంత సంతోషమే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన
స్తోత్రం స్వరమెత్తి సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం. సంగమంతా కృపా సత్య సంపూర్ణుడా సత్య సంపూర్ణుడ స్తోత్రం దేవా కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే మా రక్షణకర్తా స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్తా స్తోత్రం. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. మా ప్రతి ప్రార్థనకు ఆమేనను వాడా గొప్ప దేవానికి స్తోత్రం. నా ప్రతి అవసరతకు నా ప్రతి పరిస్థితికి పరిష్కారం సమాధానమైన ఈ యేసయ్యానికే స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం యేసయ్యా అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా దేవానికి స్తోత్రమయ్యా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. రెండు చేతులు పైకి సంగమత హల్లెలూయా దేవా 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 బిగ్గరగా హల్లెలూయా
ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా glory all belongs to you Lord యేసయ్యా ప్రతి ఒక్కరు యేసు హల్లెలూయా హల్లెలూయా sickness shall be gone hallelujah ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుని ఆరాధించి ఆయన గొప్ప నామాన్ని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మాథ్యూ చాప్టర్ 1:21. And she will bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నామం, యేసు నామం, ఈ నామాన్ని మనం ఒక్కసారి దీనిని గురించి ఆలోచన చేస్తే ఈ నామం ఎలాంటిది అనే విషయానికి వస్తే ఇది రక్షించు నామం, సేవింగ్ నేమ్. ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయన మాత్రమే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే అది రక్షించే నామం కాబట్టి. అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పేతురు అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎవరి వలన కూడా రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా మనకు రక్షణ దొరకదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది రక్షించే నామం. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయున్నది. యేసు రక్షించేవాడు, పాపముల నుంచి రక్షించేవాడు. మన పరిస్థితులన్నిటినీ కూడా ఎరిగిన దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మన జీవితములను మార్చటానికి, మన పాపములన్నిటినీ కూడా తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపములను తీసివేయటానికై, పాపులను రక్షించటానికై వచ్చాడు. పాపిని ద్వేషించేవాడు కాదు, పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించడు. రక్షించు శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఈ లోకములో రక్షణ మనకందరికీ అనుగ్రహించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఇచ్చే రక్షణ మనం పొందాలి అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి ఆయన పిల్లలమయ్యే అధికారాన్ని ఆయన నామం ద్వారా మనం పొందుకున్నాం.
అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యమును అంగీకరించుట ద్వారా, యేసును మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆ యేసు క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణ మన సొంతం అవడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. కనుక నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు యేసు నామం రక్షించు నామం. ఇలాంటి రక్షించే నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నామములోనే రక్షణ. ఈ నామములో మనము బాప్తిస్మము పొందితే మనం రక్షించబడతాం. అంగీకరించిన వారికి రక్షణ, బాప్తిస్మం పొందిన వారికి రక్షణ. ఈ నామమును హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ. యేసు ప్రభువని హృదయముందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది అనే విషయం దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా, ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి మనమందరం కూడా యేసు ప్రభువారు మనకు అనుగ్రహించే గొప్ప రక్షణ మనం పొందుకుని ఆయన మహిమార్థమై మనం జీవించుటకు దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. అలాగూ దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, యేసు నామములో ఉన్నటువంటి రక్షణను గురించి మాకు తెలియచేశారు. మీ నామము రక్షించే నామం. అన్ని నామముల కంటే పైనామం. అలాంటి నీ నామం మేము అంగీకరించి, హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని, బాప్తిస్మము తీసుకుని, నీవిచ్చే గొప్ప రక్షణను పొందుకొని, లోక రక్షకుడుగా మీరు ఈ లోకములకు వచ్చి నీ ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడం కొరకే మీరు వచ్చారు. కాబట్టి మీరు అనుగ్రహించే గొప్ప రక్షణ పొందుకుని మీ అడుగు జాడల్లో నడుచుటకు కృప మాకు దయచేయమని ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని, వారి వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, క్రిస్మస్ ఆరాధనలు, అలాగే యూత్ అండ్ చిల్డ్రన్ క్రిస్మస్ అన్నీ కూడా సవ్యంగా జరుగుటకు సహాయం చేయమని, విశ్వాసులందరినీ గొప్ప రక్షణలోనికి నడిపించమని, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ప్రజలకు అందరికీ గొప్ప రక్షణ ప్రసాదించి కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సత్యాన్ని గురించి మనం నేర్చుకుందాం. క్రమం తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందండి. ప్రభు ఇచ్చే దీవెన మీరు పొందాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.